డే 2లో మేమైతే సిమ్స్ పార్క్ని కూడా కవర్ చేసామండి ఊటీలో. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేబిఎస్ రియాక్షన్. ఇక పార్క్లోకి ఎంటర్ అయితే ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఈ పార్క్ చాలా బాగుంటుందని చెప్పి అయితే విన్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అది నిజమే అని అనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు కొన్ని అరుదుగా దొరికే చెట్లను కూడా పెంచుతున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే పేపర్ వుడ్ ట్రీ అయితే మీరు చూడగలుగుతారు. ఈ చెట్టు నుండే మనం పేపర్ అయితే తయారు చేస్తాము. ఊటీ ట్రిప్ డే 3లో నేను ఊటీ ప్లాన్ మొత్తం చెప్పబోతున్నానండి. బడ్జెట్ ఎంత అవుతుంది, ఎక్కడి నుంచి ట్రైన్లో రావాలి, ఎక్కడి నుంచి బస్లో రావాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఊటీలో ఎక్కబోయే టాయ్ ట్రైన్ కూడా ఎప్పుడు బుక్ చేసుకోవాలి, మొత్తం ప్లాన్ అయితే చెప్తున్నాను. ఊటీ ట్రిప్ ప్లాన్ చేసే వాళ్ళు ఈ పార్క్ని మిస్ అవ్వకండి. ఈ పార్కులో కనిపించే అందమైన రకరకాల చెట్లను చూస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. మొదటిసారి నేను ఈ తేనెటీగ పూల యొక్క మకరందాన్ని లాగడం చూశానండి. నాకైతే చాలా సంతోషం వేసింది. చాలా దగ్గర నుంచి అయితే నేను ఈ వీడియోని షూట్ చేశానండి. అయితే మాకు ఈ తేనెటీగ కూడా సహకరించిందనే చెప్పవచ్చు. ఇక్కడ వివిధ రకాలైన పూల చెట్లు అయితే ఉన్నాయి. వీటిని చూసినప్పుడు మీరు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. అవి చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మరిన్ని నేను తీసుకుని వస్తాను. అదేవిధంగా ఈ పార్క్లో బోట్ షికార్ అయితే ఉంది. అది తీసుకొని మనం సరదాగా అట్లా ఎంజాయ్ చేయవచ్చు. ఈ పార్క్లో ఎంట్రీ టికెట్ 75 రూపీస్, బట్ అది వర్త్ అనిపించింది. వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ గైస్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు విజిట్ దిస్ పార్క్. పూల చెట్లతో ప్రపంచ పటాన్ని సృష్టించడం అనేది ఒక అద్భుతంగా కనిపిస్తుంది. ఈ పార్క్లో మనకు వాటర్ కెనాల్స్ కూడా ఉన్నాయి. ఈ కెనాల్స్లోనే మనం బోట్ షికార్ అయితే చేయొచ్చు. మనము గమనించినట్లయితే ఈ పార్క్లో ఒకదాన్ని మించిన ఒకటి లొకేషన్లు అయితే ఉన్నాయి. నేను ఇక్కడ నా పూర్తి జీవిత కాలంలో చూడని చెట్లను పూలను అయితే నేను ఇక్కడ చూశాను. ఇప్పుడు మనం చూడబోయేది గ్రీన్ టన్నల్ అండి. ఇదే గ్రీన్ టన్నల్. ఈ టన్నల్ మొత్తం చెట్లతోనే చేయబడింది. చూడండి ఎలా ఉందో లోపల. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.